ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మహాదేవుడి సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరనే చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయి దశ గురించి. ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కర్మకాలం. ఈ రాశి జాతకులు బయటకు చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనది తెలిసినా సరే నిర్ణయం తీసుకోవడం ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమలో తాను వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలోనే భారంగా మారాయి. మీరు తరచుగా ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తాను, నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశి జీవితంలోనే ఏది మారిపోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అని కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు ఎందుకు వీరికి అత్యంత కీలకం? ఈ రాశి వారి ఈ రోజున ఈ తిథులతో మీకేం జరగబోతోంది అంటే, మన జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు మాత్రం కాదు, కానీ ఇది మీ గత వర్తమానం భవిష్యత్తు మలుపు రోజుగా మారుతుంది. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు బంధాల రూపంలో కదిలికలు చేసే సమయం. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వభావాల అసహకరణం మీకు ఈ రాశి వారికి ఏమిటంటే, ఒకే విషయంపైన 2 ఆలోచనలు రావడం, చేయాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా లేదా వెనక్కి వెళ్ళాలనే తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మళ్ళీ అలసటకు గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలో ఈ రాశి వారు ఒంటరిగా వినాల్సిన విషయం, అందరి ముందు వినాల్సిన విషయం కాదు. ఒకటి మీ జీవితంలోనే ఎవరో చెప్పిన మాట కావచ్చు, యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసును ఒకేసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు, కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశయం గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదల్లో కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ఆ సూచనను నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది? ఈ రాశి వారి యొక్క జీవితంలోనే గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు తెలుసుకున్నా సరే ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అదే యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇక పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ మీకు ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయాలా లేదా ఈసారి భిన్నంగా ఆలోచించాలా అదే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరో మీకు అర్థమయ్యే దశ. ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచనలు, మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి? మీరు ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను?
ఇలా ప్రశ్నలకు మీ నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం మీరు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని చెప్పి అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశల్లోకి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చే కీలక దశ. ఈ రాశి వారు ప్రేమ విషయంలోనే చాలా కాలంగా స్పష్టత లేకుండా కూడా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని వారితో మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తిథి నాడు ప్రేమ సంబంధాలను ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేదా అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదటగా కాస్త గతంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి. నిజమైన అనుబంధాలు మాత్రం అత్యంత బలపడతాయి. కుటుంబంలో మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయం ఇది. మీరు మరచిపోవద్దు. మీ మాటలకు మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలోనే ఇప్పటి వరకు కూడాను మేము చెప్పిన మాటలను చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ రోజున మీ కుటుంబంలోని ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడే మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలో కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. ఈ రాశి వారి యొక్క కెరియర్ విషయంలో ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైందా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరి కొంతమందికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యతలను అప్పగించబడుతుంది. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలోనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు ఈ నైపుణ్యాన్ని నమ్మిన ముందుకు అడుగు వేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాలు ఇప్పుడు హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో నీ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడి పెట్టడం అంటే విషయాల్లో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖచ్చితమే ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలోని చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా అనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా తర్వాత స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలోనే ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యల మీద వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది మీకు ఒక బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాలు జాగ్రత్త. మీ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీద నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు తొలగిపోతాయి. మీకు ఇటువంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవితం శైలిలో జరుగుతున్న అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలో విశ్రాంతి, సరైన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలోనే ఆరోగ్యం మళ్ళీ పుంజుకోవడుతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు. ఈరోజు మీకు చాలా వరకు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఇప్పుడు ఈ కలలు ఊహలు కాదు, మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కలల రూపంలో బయటపడతాయి. కొన్ని కలలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశలోనే సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకం లభిస్తుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి ఈ రాశి వారి జాతకులపైన ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం మీ ముందు నిలబడి ఉంటుంది. అది ఉద్యోగం, సంబంధం, నివాసం
లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇప్పుడు తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరికి మీ అంతరాత్మ చెప్పిందే కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన ఈ రోజున ఈ రాశి వారి జాతకుల జీవితంలోనే ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవంపై నమ్మకాన్ని మరింత ఇమ్మడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనస్సు మీదని తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడు అనే భావనను కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలోనే మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకి ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించరు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే ఉంది. ఇది స్నేహంగా మొదలవచ్చు లేదా పని సంబంధితంగా రావచ్చు. ఈ పరిచయం సాధారణంగా ఉండదు. అది వ్యక్తి చెప్పే ఒక మాట, చూపే ఒక్క దృష్టి మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యలో ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోనే కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత భాగాలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మీరు బయట నవ్విన లోపల మాత్రం పాత గాయాలు ఇంకా కొత్తగానే ఉంటాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలం బాధపడ్డారు, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీరు మీ జీవితంలోనే కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలేసి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఇంకా అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. ఒకసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు వస్తాయి. ఇప్పుడు అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలోనే మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటలకు, పనుల్లో జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలోని ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తు పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూడా కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేక పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానాలు ఇదే దశలో లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇదే మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది శిక్షా కాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరి అయిన దారిలోనే ఉపయోగించవలసిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు పరిమితం కనిపిస్తుంది. ఈరోజు లేదా మీరు ఏమిటి అంటే ఒక సరళమైన పూజా విధానాన్ని ఈ బుధవారం తిథినాడైనా చేసుకొని ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం మీద శివలింగ చిత్రానికి ముందు
దీపం వెలిగించి ధూపం వేయండి. దీపం వెలిగించి ధూపం వేసిన తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకోండి పంచామృతాలతోటి. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ శివుడు మీ అనుగ్రహం ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉంటుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు పదే పదే చదువుకుంటే మీకున్న సమస్యలు, మీకున్న బాధలు, మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే ప్రతి ఒక్క రూపాయి భవిష్యత్తులో భరోసాని ఇస్తుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని చెప్పి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. ఇన్నాళ్ళుగా డబ్బు కోసం ఇతరుల ముఖం చూసే మీరు ఇప్పుడు నలుగురు సహాయం చేసే స్థాయికి వెదుగుతారు. అయితే ఇక్కడే అసలైన ప్రమాదం కూడా దాగి ఉంది. ఒకవైపు ఈ ధనలాభం ఆస్తి యోగం తలుపు తడుతుంటే మరొక వైపు మీ చుట్టూనే ఉంటూ తీపి మాటలు మాట్లాడే మోసగాళ్ళ గురించి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీతో తింటూ సుఖాల్లో ఉన్నట్టు నటించే ఒక ఇద్దరి వ్యక్తులు మీ వెనక కుట్రలు పన్నుతున్నారు. ఈ రాశి పైన రాహు దృష్టి వలన మీ ప్లాన్స్ శత్రు చేతికి చిక్కే ప్రమాదం అయితే ఉంది. వాళ్ళు పైన నవ్వుతూ మాట్లాడిన లోపల విషం చిమ్ముతారు. మీ వద్ద వచ్చే ఆశను ఏదే విధంగా ఆపాలో ప్లాన్ వేస్తున్నారు. వారి తీపి మాటలకు లొంగిపోతే అదృష్టం ఆవిరైపోతుంది. ఈ రోజున ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీకు మీ సొంత బంధువులు లేదా చాలా కాలంగా ఉన్న ఆప్తుల్లో ఉన్నారు. మీ ఆస్తి వాటా మీకు దక్కకుండా చేయడానికి, ఒక తక్కువ ధరకు కొట్టేయడానికి, దొంగ సంతకాలు చేయడానికో లేదా తప్పుడు కాగితాలు చేయడానికి సిద్ధమవుతారు. ఈ రోజున ఈ వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉంచుకోవాలి. రాబోయే ధనలాభంలో గురించి ఎవరికి గొప్పగా చెప్పుకోవద్దు. పత్రాలపైన సంతకాలు పెట్టమని ఒత్తిడి చేస్తే తిరస్కరించండి. అజాగ్రత్తగా ఉంటే జీవితం పశ్చాత్తాపానికి గురి అవుతుంది. ఈ శత్రువుల కుట్రలు తిప్పికొట్టడానికి ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో, ముఖ్యంగా ఉదయం సరిగ్గా 4 గంటల బ్రహ్మ ముహూర్త సమయంలో మీకెదురులోకి ఒక అదృష్టకరమైన దివ్య రూపం అడుగు పెడుతుంది. అది కేవలం ఊహ కాదు, మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా మీరు పూజించిన శ్రీ మహాలక్ష్మి లేదా నారాయణ దివ్య శక్తి. ఒక తేజోవంతమైన రూపం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ సమయంలో విశ్వంలో దైవిక తరంగాలు తీవ్రంగా ఉంటాయి. ఆ సమయంలో ఉన్న పవిత్రత మీ ఇంట్లోనే నకారాత్మకతను తరిమి కొడుతుంది. దైవానుగ్రహం మీ రక్షా కవచంలా మారుతుంది. ఈ ప్రక్రియ మీ గ్రహ దోషం ప్రక్షాళన చేస్తుంది. ఈ 4 గంటల సమయంలో మీకు తెలియకుండానే మెలకువ రావడం, శరీరం జలధరించడం లేదా గదిలో ఒక ప్రశాంతత సువాసన అనిపించడం జరుగుతుంది. ఆ సమయం మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు నశించిపోతాయి. కళ్ళు తెరిచిన వెంటనే భయపడకండి. మనస్సులో ప్రశాంతంగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా ఓం నమో నారాయణాయ అని తలుచుకోండి. ఆ క్షణంలో మీ నోటి వెంట వచ్చే కోరిక నిజమయ్యే దివ్యమైన శక్తి ఆ గడియలోకి ఉంటుంది. సాంబ్రాణి లేదా పద్మాల సువాసన వస్తే అది దైవ ప్రవేశానికి నిదర్శనం. 2 నిమిషాల్లో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే మీ సంకల్పం నెరవేరుతుంది. మీ జాతకంలోని అదృష్ట చక్రం వేగంగా తిరగడం మొదలవుతుంది. ఆ దివ్యశక్తి రాకకు ముందు మీ రాబోయే రాత్రి మీకు కన్నే కల విశ్వం మీకు సంకేతాలను ఇస్తుంది. నిద్రలో మీకు పాత దేవాలయం, ప్రశాంతమైన జలధార, మీ తాత ముత్తాతలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నాగదేవత పసుపు కుంకుమలు లేదా కమల పుష్పాలు కళ్ళలోకి రావచ్చు. పూర్వీకులు కళలోకి ద్వారా రాబోయే ఆస్తి లాభాన్ని లేదా శత్రువుల ప్రమాదాన్ని ముందస్తుగా హెచ్చరిస్తాయి. కలలో మీ పూర్వీకులు చిరునవ్వుతో కనిపించి ఆశీర్వదిస్తే మీ ఆస్తి చిక్కులు వీడిపోయినట్టే. పవిత్రమైన జలం లేదా పసుపు రంగు కనిపించిన అది లక్ష్మీ కటాక్షానికి సూచన. పూర్వీకులు మిమ్మల్ని రక్షించుకోవడానికి కళ ద్వారా మార్గదర్శకత్వం చేస్తారు. మరియు కళ వచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఎవరికి ఆ కళను చెప్పకండి. చాలామంది కళలో ఏమి కనిపించిందో ఇతరులకు చెప్పి ఆ శక్తిని పాడు చేసుకుంటారు. మీరు మాత్రం మౌనంగా ముఖం కడుక్కొని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించి పూజ గదిలో దీపం వెలిగించి
భయానక కళ వస్తే కొద్దిగా ఉప్పు నీటితో ఇల్లు తుడిచి బయట పడేయండి. పవిత్రమైన కళ వస్తే దైవ ప్రార్థన చేసి ఆ రోజును మొదలుపెట్టండి. ఆ కళల ఆస్తి దక్కబోతుందనడానికి సంకేతం. పూజ గదిలో ఏకముఖి దీపంలో ఆవు నెయ్యి వేయండి. ఇది పాజిటివ్ ఎనర్జీని స్థిరపరుస్తుంది. ఇది మీ పితృదేవతలను మనసారా తలుచుకొని నమస్కరించుకోండి. ఎలాంటి దివ్య సంకేతాలు ఉన్నప్పటికీ గతంలోనే మీ పనులు చివరి క్షణాల్లోనే ఆగిపోయాయి. విజయం నాదే అని ధనం వచ్చేసింది అనుకునే లోపే పని అన్నీ చెడిపోవడానికి కారణం తీవ్రమైనటువంటి నరదోషం మరియు బంధయోగం. ఇది మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి కంటి దిష్టి మీ పైన తీవ్రంగా పనిచేస్తుంది. బయట వారి కన్నా కూడా బంధువుల దృష్టి మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీ నవ్వు ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారు మీ చుట్టూలే ఉన్నారు. సంతకాలు పెట్టవలసిన కాగితాలు ఆగిపోవడం, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం దీనివల్ల జరుగుతుంది. కానీ ఇకపైన ఈ దిష్టి దోషాల ఆటలు సాగవు. రాబోయే 24 గంటల్లో దుష్ట ప్రభావం మీ జాతకం నుండి తొలగిపోతుంది. ఇకపై మీ పనులు చివరి నిమిషంలోనే ఆగవు. ఈరోజు మీ చేపట్టే ముఖ్యమైన ఆస్తి లేదా ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతుంది. చేతి దాకా వచ్చిన అవకాశం ఇకపైన చేజారదు. రాష్ట్రాధిపతి మీకు అనుగ్రహం వలన ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఒక కొత్త బంధాలు అందుతాయి. విజయాలను నిర్దిష్ట సమయం మీ జీవితాన్ని శాసించబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 12-15 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య కాలం మీకు అత్యంత కీలకంగా మారింది. ఈ సమయంలో మీకు ఫోన్కు వచ్చే ఒక కాల్ మెసేజ్ లేదా మీకు కలిసే ఒక వ్యక్తి ఆస్తి విషయంలోనే ఆర్థిక స్థిరపైన పునాది వేయబోతున్నాడు. ఈ టైం మీ వీడ్కోలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి తీసుకోండి. ఈ గంటలో జాతకంలోని అత్యంత పవిత్రమైన విజయ ముహూర్తాన్ని సూచిస్తున్నాయి. వచ్చే సమాచారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ముఖ్యమైన చర్చలు ఈ సమయంలో జరుగుతాయి. దృష్టి మరల్చకుండా అప్రమత్తంగా ఉండండి. ఆ సమయంలో కోపంలో లేదా తొందరపాటులో ఎవరికి ఏ మాట ఇవ్వకండి. ఆస్తి కాగితాలు పూర్తి స్థాయిని చదువుకోండి మరియు సంతకాలు కూడా పెట్టకండి. పూర్తి స్థాయిలో చదువుకున్న తర్వాత సంతకం పెట్టండి. ఈ నిర్లక్ష్యం చేత శత్రువులంతటికీ అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రశాంతంగా వ్యవహరించండి. వచ్చే ప్రతి ప్రతిపాదన నిశ్చితంగా పరిశీలించండి. తొందరపాటు వలన అవకాశాన్ని చేజార్చకుండా చూసుకోండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. శాంతంగా ఉన్న కొద్ది విజయం మీ వైపు ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే 10 ఏళ్ల పాటు తిరుగుండదు. ఈ కీలక సమయం లేదా రాత్రి వేళలో బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. కుజ రాహువులు దృష్టి వలన మీకు చిన్నపాటి వాహ ప్రమాదాలు ఆటంకాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా ప్రయాణాలు చేయడం అసలు మంచిది కాదు. కంగారులోనే వాహనాలు నడపడం వలన అనవసరమైనటువంటి ఖర్చులు లేదా పోలీస్ తిప్పలు వచ్చే ప్రమాదం ఉంది. వేగాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణం మొదలుపెట్టే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు ఒక చిన్న బెల్లం ముక్క లేదా తులసి దళం నోటిలో వేసుకొని కొద్దిగా నీళ్లు తాగి వెళ్ళండి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు ఆలోచించడం చేయకండి. మీ చిన్న జాగ్రత్త వాహన గండాన్ని తప్పించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. తులసి దళం వలన ఆ శ్రీమన్నారాయణుడి రక్షణ లభిస్తుంది. వాహనం ఎక్కే ముందు ఓం నమో నారాయణాయ 3 సార్లు స్మరించుకోండి. ఇది మీ చుట్టూ రక్షా కవచంని ఏర్పాటు చేసి సురక్షితంగా చేస్తుంది. మరియు ఈ రోజున మీకు ఫోన్కి వచ్చే మెసేజ్ నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడే మీరు చేసిన ఆన్లైన్ పేమెంట్ రీసెర్చ్ లేదా షాపింగ్ మాల్ వద్ద నింపిన ఒక లక్కీ డ్రా కూపన్ ద్వారా మీకు ఊహించని ఉచిత ఆఫర్ లేదా గిఫ్ట్ కార్డు వరించే అవకాశం ఉంది. ఈ రాశి జాతకంలో అకస్మాత్తుగా ధనలాభం యోగం బలంగా ఉంది. అయితే ఉచిత పేరుతో ఎవరికైనా బ్యాంక్ వివరాలు ఓటీపీలు అడిగితే ఇవ్వకండి. జాగ్రత్తగా ఉంటూనే దైవికంగా వచ్చే ఆఫర్లు ఉపయోగించుకోండి. ఈ అదృష్టం ఏ రూపంలోనైనా సరే తలుపు తట్టవచ్చు. బ్యాంకులు లేదా సంస్థ నుండి రావాల్సిన పాత ప్రయోజనాలు ఉచితంగా మీ ఖాతాలో జమ కావచ్చు.
మీకు తెలియకుండానే లభించే ఆఫర్ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇన్నాళ్ళు ఈ రాశి వారికి తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ పతనాన్ని చూడాలని చెప్పి కోరుకున్న శత్రువులు ఈరోజు తల వంచి కోసుకోవాల్సి వస్తుంది. ఈ రాశికి పట్టబోయే రాజయోగం వలన మీ పూర్వీకుల ఆస్తి మీ చేతికి రావడం చూసి వారు ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని తొక్కి పడేసే వ్యక్తులే తమ అవసరాల కోసం మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి రోజులు దగ్గర పడ్డాయి. విజయం వచ్చిందని చెప్పి పొంగిపోకుండా వినయంతో ఉండండి. కాలం తిరగబడింది. ఇప్పుడు మీ ఆధిపత్యం నడుస్తుంది. మీ విజయాలు వారికి తగిన బుద్ధి చెప్తుంది. మీరు తిరిగి ఏమీ అనవలసిన అవసరం లేదు. మీ వైభోగమే శత్రువుల గుండెల్లోని నిద్రపోతుంది. మీ విజయాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి. మోసపూరిత శత్రువులను తొలగించి ఆస్తిని మీ సొంతం చేసుకోవడానికి రూపాయి ఖర్చు లేని ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా బియ్యం మరియు చిటికెడు పసుపును మీ కుడి చేతిలో తీసుకోండి. మీ తల చుట్టూతా గడియారం తిప్పే దిశలోనే 7 సార్లు తిప్పుకోండి. నాపై ఉన్న దృష్టి, శత్రు కుట్రలు నశించిపోవాలి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని చెప్పి మనసులో అనుకొని ఇంటి బయట వేయండి. ఇది చిన్న పని వలన నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న సమస్త శత్రు బంధనాలు తెంచివేస్తుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి కంటి దిష్టిని పటాపంచలు చేస్తుంది. రాహుల ప్రతికూల ప్రభావాలు క్షణంలో పోతున్నాయి. మీ జీవితంలోని రక్షించే అద్భుతమైన కవచం. మీ ఇంట్లో ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభం కావడానికి మరొక పరిహారం. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేశాక ఒక పాత్ర నీటిలో కొద్దిగా పసుపు, కర్పూరం పొడి మరియు 2 చుక్కల ఆవు పాలు కలపండి. ఆ నీటిని మీ ఇంటి ముఖద్వారానికి చల్లండి. ఈ పని చేయడం వలన దరిద్రం వెళ్ళిపోయి శ్రీ మహాలక్ష్మి మాత ప్రవేశిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఎప్పుడు ఉంటుంది. పసుపు లక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. కర్పూరం దరిద్రాన్ని తొలగిస్తుంది. ఇంటి ముంగిట ఆ నీటిని చల్లడం వలన లక్ష్మీనారాయణల పాదాలు మీ ఇంట్లో పడతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది. ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం మొదలవుతుంది. భగవంతుడు మీతో చెప్తున్న అంతిమ సందేశం ఒకటే, అధైర్యపడకుండా. మీ కష్టకాలం ముగిసింది. మీకంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీ